హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఫిలిం జల్సా. సో మనందరికీ తెలిసిందే బాహుబలి రిలీజ్ అయ్యి ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందో. అలాగే ఇప్పుడు అంతకుముందు వచ్చిన పేరు కంటే ఇప్పుడు 100 రెట్లు పేరు మనం ప్రపంచవ్యాప్తంగా మన తెలుగుడి సత్తా చాటిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో అంతటి సత్తా చాటిన చిత్రాన్ని ఈరోజు కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారో తెలుసు మనకు. కొందరు ట్విట్టర్ల ద్వారా కావచ్చు, కొందరు ఫోన్ల ద్వారా కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆ సినిమాను అంటే ఎప్పుడూ కూడా చూడని వాళ్ళు చూస్తూ, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే అసలు ప్రతి ఒక్క మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్క హీరో, మహేష్ బాబు, ఎన్టీఆర్, ఎవ్రీ వన్ అసలు రాజమౌళి హ్యాట్స్ ఆఫ్. అంటే అసలు ఇది వండర్ సృష్టించాడు, ఒక అద్భుతాన్ని మనకు చూపించాడని ప్రతి ఒక్కరూ మనల్ని ఎంతగా ఆ సినిమాను అప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ అప్రిషియేషన్స్తో పాటు కలెక్షన్స్ కూడా ఒక్క రోజులోనే 201 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక చరిత్ర సృష్టించింది బాహుబలి. తెలుగువాడంటే బాహుబలి అనే లెవెల్లో చరిత్ర సృష్టించిన విషయం మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే బాలీవుడ్లో మాత్రం మనకు దర్శకులు కొంతమంది, కరణ్ జోహర్ సినిమా రిలీజ్ చేసినప్పుడు కూడా అతను స్పందించడం మామూలే. అలాగే మిగతా వాళ్ళు కూడా కొంతమంది హీరోయిన్స్, రవీనా టండన్ కానీ కొంతమంది స్పందించడం జరిగింది. ఈ సినిమా అద్భుతంగా ఉంది. కానీ అక్కడ అసలు మామూలు ప్రేక్షకులు అయితే అసలు వాళ్ళకు ఎలాంటి ట్వీట్లు, అంటే వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కానీ, అక్కడ క్రిటిక్స్ కానీ, లేదా వాళ్ళు మామూలు ప్రేక్షకులు చేస్తున్న ట్వీట్లు చూస్తుంటే అసలు మన దర్శకులు, అంటే బాలీవుడ్ దర్శకులందరూ ఒక్కసారి చూడండి, ఒక సౌత్ ఇండియన్ సినిమా ఇంతటి అద్భుతమైన సినిమా తీశారు, ఇలాంటి సినిమా మనకెందుకు మీరు చేస్తలేరు అని కూడా అలాంటి ట్వీట్లు చేస్తున్నారంటే అసలు చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి అక్కడ ఉన్న ప్రేక్షకులు కానీ, సామాన్య జనం. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం మాట్లాడుకోవడం విషయం ఏంటంటే, బాలీవుడ్లో ఎంతోమంది హీరోలు అంటే డిఫరెంట్ కథలు ఎన్నుకుంటూ అసలు ఎలాంటి ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా వాళ్ళు అద్భుతమైన సినిమాలు తీయగలరు హీరోలు ఉన్నారు. సల్మాన్ ఖాన్ కానీ, అమీర్ ఖాన్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, ఎవ్రీ వన్ అసలు అద్భుతమైన సినిమాలు చేస్తారు. వాళ్ళలో కూడా వాళ్ళు ఎవరి సినిమా రిలీజ్ అయినా వాళ్ళ అప్రిషియేషన్స్ అద్భుతంగా ఒకరినొకరు అప్రిషియేషన్ ట్విట్టర్లో కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు ఇచ్చుకుంటుంటారు. కానీ ఒక తెలుగువాడి సినిమా, ఒక సౌత్ ఇండియన్ సినిమా వచ్చేసి 4 భాషల్లో రిలీజ్ అయ్యి అంతకుముందు ఉన్న రికార్డు, ఇప్పటి వరకు యూఎస్లో ఉన్న రికార్డు, దంగల్ రికార్డు, ఆ సినిమా రికార్డు కూడా తుడిచిపెట్టిపోయింది. అలాగే ఇప్పుడు ఉన్న పాత రికార్డ్స్ అన్నీ కూడా కలెక్షన్స్ పరంగా తుడిచిపెట్టేస్తుంది. అలాంటి సినిమాను అప్రిషియేట్ చేయడానికి ఎందుకు వాళ్ళు ముందుకు రాలేదు అంటే, ఇప్పటి వరకు కూడా ఏ పెద్ద హీరో, స్టార్ హీరోలు ఎవరు కూడా ఇటు దర్శకుడిని కానీ, నిర్మాతను కానీ ఎవరు కూడా అభినందించిన దాఖలాలు అయితే ఇంతవరకు రాలేదు. బట్ ఎందుకో అంటే భయపడ్డట్టుగా అనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఒక్కసారి అసలు ఏం అర్థం కాలేనట్టుంది వాళ్ళకు. ఒక సినిమా, ఒక తెలుగుడి సినిమా ఏంటి, ఒక సౌత్ ఇండియన్ సినిమా ఏంటి, అసలు వచ్చేసి ఇలాంటి కలెక్షన్స్ ఏంటి, అసలు ఎక్కడ చూడు బాహుబలి అంటే ఇంతటి చరిత్ర సృష్టించిన సినిమా. ఒక్కసారిగా వాళ్ళు భయపడ్డారంటే మన ఇలాంటి ఒక ప్రాంతీయ భాష సినిమానే ఇంతటి చరిత్ర సృష్టిస్తే రేపు మన సినిమాలకు ఇంత పోటీ, అంటే ఈ సినిమాను కంపేర్ చేస్తారు మనకు అని ఒక్కసారి, అంటే ఒక డబ్బింగ్ సినిమా ఇంతటి చరిత్ర సృష్టించడం ఏంటి అని ఒక్కసారిగా ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్టున్నారు. సో అందుకనే ఎలాంటి ఇంకా ఆ సినిమా గురించి ఎలాంటి మాట్లాడడం జరగలేదు. ఏదైనా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మన రాజమౌళికి. ఒక్కసారిగా మన సినిమాతోటి వాళ్ళందరి నోళ్ళు మూయించగలిగాడు. ఒక తెలుగువాడు ఏం చేయగలడు అన్న దానికి ఏం చేయగలుగుతామో అని చెప్పేసి చూపించాడు. సో హ్యాట్స్ ఆఫ్. ఇప్పటికైనా మీరు స్పందించండి. బాలీవుడ్ హీరోలందరికీ మా మనవి, ఖచ్చితంగా మా సినిమాని సినిమాగా ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మీలో కూడా అద్భుతమైన దర్శకులు వాళ్ళందరూ ఉన్నారు. సో ఎవరు ఏ సినిమా ఏ దానికి పోటీ కాదు. సో అందరూ సినిమాని సినిమాగా చూస్తే ఏ సినిమా అయినా రేపు ఈ బాహుబలి రికార్డు కూడా రేపు అమెరికన్ సినిమా రికార్డు బద్దలు కొట్టచ్చు, సల్మాన్ ఖాన్ కూడా బద్దలు కొట్టచ్చు, రేపు మళ్ళీ రాజమౌళి బద్దలు కొట్టచ్చు. సో సినిమాని సినిమాగా చూసి ఖచ్చితంగా ప్రతి సినిమాను అప్రిషియేట్ చేసి అందరికీ వాళ్ళ సహకారం అందించి సినిమాను నిలబెట్టగలరని కూడా అక్కడ తెలుగు ప్రేక్షకులు, అంటే అక్కడ నుంచి ఎలాంటి రిపోర్ట్స్ రాలేదని కొంచెం ఇదిగా ఉన్నారు. అయినా మా సినిమాను బట్టి మీరందరూ ఒక్కసారిగా బేజారయ్యారని కొంచెం చిన్న గర్వం కూడా ఉంది మాకు. సో ఏదైనా మా హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.